కళ్ళతో చూసేవాళ్ళు ప్రకృతిని చూస్తారు. కానీ కళ్ళు లేని వాళ్ళు మనిషి ప్రకృతిని వింటాడు, సృష్టిస్తాడు, హృదయంతో అనుభవిస్తాడు. ఒకరోజు వర్షం మొదలైంది. మొదటి చినుకు అతని చేతిపై పడింది. అతను చిరునవ్వు నవ్వాడు. ఎందుకంటే ఆ చినుకులో అతనికి భగవంతుడి స్పర్శ కనిపించింది. వర్షం కురుస్తూనే ఉంది. చినుకుల శబ్దం క్రమంగా ఒక సంగీతంలా మారింది. ఆ సంగీతం చిన్న ప్రవాహంగా, ఆ ప్రవాహం పెద్ద నదిగా మారింది. ఆ రోజు అతను మానేరు ఒడ్డుకు వెళ్ళాడు. మానేరు ప్రవాహాన్ని అతడు చూడలేకపోయాడు. కానీ ఆ ప్రవహించే నీటి గలగల శబ్దాన్ని విని ఇలా అన్నాడు: నేను మానేరు అందాలను చూడలేకపోవచ్చు, కానీ దాని హృదయ స్పందనను వినగలను. ఈ ప్రవాహం నాకు చెబుతోంది జీవితం ఎప్పుడు ముందుకు సాగాలని. రాళ్ళు ఎదురైనా, మలుపులు వచ్చినా తన గమ్యాన్ని వదలకుండా సాగిపోవాలని. కళ్ళున్నవారు చాలాసార్లు ప్రకృతి అందాలను చూసి వెళ్ళిపోతారు. కానీ కళ్ళు లేని మనిషి ప్రకృతిని చెప్పే సందేశాన్ని వినగలుగుతాడు. వర్షపు చినుకును అతనికి ఆశ నేర్పుతుంది. నీటి ప్రవాహం అతనికి నిరంతరం ప్రయాణాన్ని నేర్పింది. మానేరు అతనికి సహనాన్ని, జీవన ధైర్యాన్ని నేర్పింది. మనిషికి చూపు కళ్ళతో మాత్రమే ఉండదు, హృదయంలో కూడా ఉంటుంది. హృదయానికి చూపు ఉంటే ప్రతి వర్షపు చినుకులో జీవితం కనిపిస్తుంది. ప్రతి నీటి ప్రవాహంలో ఆశ కనిపిస్తుంది. ప్రతి మానేరు అలల్లో భవిష్యత్తు వినిపిస్తుంది. కళ్ళతో చూసిన అందం క్షణికం, హృదయంతో అనుభవించిన ప్రకృతి శాశ్వతం. వర్షపు చినుకు స్పర్శ, నీటి ప్రవాహం గానం, మానేరు నడక, ఇవే జీవితానికి నిజమైన పాఠాలు. మానేరు ప్రవాహం నీటిని మాత్రమే కాదు, వేలాది మంది జీవితాల ఆశలను కూడా మోస్తుంది. మానేరు అలలు చెబుతున్న సందేశం ఒకటే: ఆగిపోవద్దు, ముందుకు సాగిపో. మానేరు ప్రవహించిన కాలం నేల పచ్చగా ఉంటుంది, రైతు ముఖంలో చిరునవ్వు నిలుస్తుంది. మానేరు ఒక నది కాదు, అది ప్రకృతి రాసిన జీవన గీతం. ప్రతి నీటి చుక్కలో విలువ తెలిసిన వాడికే మానేరు మహిమ అర్థమవుతుంది. మానేరు ప్రవాహం మనకు నేర్పేది ఒకటే: జీవితం కూడా నదిలా ముందుకు సాగాలని. మానేరు ఒడ్డున నిలబడి చూస్తే ప్రకృతి మాట్లాడుతుంది, మనసు ప్రశాంతం అవుతుంది. మానేరు ప్రవాహం రైతు పొలానికి నీరు మాత్రమే కాదు, అతని కుటుంబానికి భరోసా కూడా. మానేరు ప్రవహిస్తూ పంటలు పండుతాయి, పంటలు పండితే జీవితాలు వెలుగునిస్తాయి. మానేరు ప్రవాహం ప్రతి అలలో ప్రకృతి ఆశీర్వాదం, ప్రతి చుక్కలో జీవన సందేశం దాగి ఉంది. మానేరు ప్రవాహానికి నా నమస్కారం, నీ ప్రతి అలలో ప్రకృతి శ్వాసను చూశాను. మానేరు ప్రవాహానికి నా నమస్కారం, నీ గలగలలోనే జీవితం పునర్జన్మ పొందుతుంది. మానేరు నా నది కాదు, నా జీవిత ప్రవాహం. మానేరు అలల్లో నా జీవిత కథ ప్రవహిస్తోంది. ప్రవహించడం మానని మానేరు పోరాటం మనిషి జీవితం. మానేరు ప్రతి అలల భవిష్యత్తు ఒక కొత్త ఆశ. నీరు ప్రవహిస్తేనే నేల బతుకుతుంది, మానేరు ప్రవహిస్తే మనిషి బతుకుతాడు. మానేరు గలగలల్లో ప్రకృతి హృదయ స్పందన వినిపిస్తుంది. మానేరు నా ఊపిరి, నా నేల, నా గర్వం, నా జీవితానికి ఒక గొప్ప మలుపు. నీ ప్రవాహమే నేల బతుకుతుంది, మానేరు ప్రవహిస్తే మనిషి బతుకుతాడు. మానేరు గలగల్లో ప్రకృతి హృదయ స్పందన వినిపిస్తుంది. మానేరు నా ఊపిరి, నా నేల, నా గర్వం, నా జీవితానికి ఒక మలుపు దింపిన మానేరు ప్రవాహం. వాన చినుకుతోటి ప్రవహించే మానేరు, ఈ మానేరు పరివాహక ప్రాంత బిడ్డలకు ఎంతో మందికి జీవితాన్ని బ్రతుకు ప్రయాణాన్ని ఇస్తుంది. ఈరోజు ఒక అంధుడిగా ప్రకృతిని అనుభవిస్తుండు అంటే దాంట్లో ఉన్న గొప్పతనాన్ని మనం గుర్తించాలి. కళ్ళుండి కూడా మనం ప్రకృతిని ప్రశ్నించలేకపోతున్నాం. అలాంటి స్పృశించడం ప్రకృతిలో మనిషికి ఉన్న గొప్ప అవకాశం. మనకు ఉన్న అవకాశాన్ని మనం తప్పకుండా వినియోగించుకోవాలి. మానేరు తల్లికి కోటి కోటి దండాలు.